సిఎస్కే ట్రిక్ ప్లే కాలేదు ఇక్కడ. ఎక్సలెంట్ డెలివరీ. 146 కిలోమీటర్స్ వేగంతో వచ్చిన డెలివరీ అది. సూపర్ షాట్ బాల్. అవకాశం లేదు అజింక్య రహానేకి ఎక్కువ బాల్ కొట్టేదానికి. వెనక చూస్తే ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుందని మనకు తెలుసు, అందుకనే అది పై పోర్షన్ ఆఫ్ ద ప్లీజ్. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. చాలా మంది నిలబడి వేరే వాళ్ళకి ట్రైనింగ్ ప్రాపర్ గా వెళ్ళే అవకాశం ఉండదు. ప్లీజ్ పర్సెంట్ కూడా లేదు. ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్. చాలా మంది నించుని ఉన్నారు. ప్లీజ్ అండి కూర్చోవాలి. ఇట్స్ హంబల్ రిక్వెస్ట్. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. కావాలంటే లేడీస్ ఎవరైనా ఉంటే హ్యాపీగా చిన్నపిల్లలు ఫ్రంట్ రోస్కి వచ్చేయచ్చు. ప్లీజ్ హ్యావ్ ఎ సిట్. భయ్యా గుడ్ ఈవినింగ్. ఇవాళ ఏంటి మన సిఎస్కేనా ముంబై ఇండియన్సా? అది 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 ఈ రెస్పాన్స్. సరే ఒక పని చేయండి. నాకు అర్థం కావట్లా. ముంబై ఇండియన్స్ అన్నవాళ్ళు ఒకసారి చెయ్యి ఎత్తండి, ఫ్లాగ్ ఎత్తండి, ఒకసారి ఫ్లాగ్ గట్టిగా ఊపండి. ముంబై ఇండియన్స్ ఒకసారి ఓవేసుకోవాలి. కామన్ వినిపిట్లా వాల్యూమ్ ఇంకొంచెం గట్టిగా. ఓకే డౌన్ 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 డౌన్. ఎవరైతే సిఎస్కే లవర్స్ ఉన్నారో ఓన్లీ చెయ్యి. ఇది అజింక్య రహానే అవుట్ అయిన విధానం సరైన పొజిషన్లో లేడు. ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుందని మనకు తెలుసు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ లైక్ చాప్ లాగా వెళ్ళింది అది. చాలా పోతే మ్యాచ్ మ్యూట్ అవుతుందని చెప్పమంటున్నారు ఆర్గనైజర్స్ ఫ్రమ్ బీసీసీఐ. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చుంటేనే మ్యాచ్ వాల్యూమ్ వస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. త్వరగా కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎస్ థ్యాంక్ యూ. చాలా మంది నుంచున్నారు అక్కడ. आप जरा बैठ के देखिए मैच. प्लीज सपोर्ट करो ना. प्लीज इतना रिक्वेस्ट कर रहा हूँ. प्लीज सपोर्ट. We are requesting from the beginning. Kindly have a sit and enjoy the match. Sit and watch the match. It's a humble request from our end. Let's just కూర్చొని మ్యాచ్ ని ఎంజాయ్ చేయండి ప్లీజ్. బౌన్సర్స్ ప్లీజ్. బౌన్సర్స్ టేక్ కేర్. బౌన్సర్స్ వేర్ ఎవర్ యు ఆర్. మా లక్ష్మణ్ గారి టీం ఎక్కడున్నా ఒకసారి అందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఎందుకంటే వెనకాల వాళ్ళకి కనిపించట్లేదు. ప్లీజ్ అందరు కూర్చోవాలి. యా థ్యాంక్ యూ. ఇక్కడ కూడా కనెక్షన్ లేదు. T20లో ఇక్కడ ఈ గ్రౌండ్ లో అంత మంచి రికార్డ్ లేదు. రుతురాజ్ గైక్వాడ్కి రికార్డులను తిరగరాసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ముంబైలో కదా ఆడుతుంది. ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది ముంబైకి కదా, మరి ఆ మాత్రం ఉండాలి సౌండ్. వచ్చేసింది ఎంత చక్కగా అందుతున్నాడు ఈ షాట్. కనుక చూస్తే మనకి అర్థమవుతుంది. మామూలుగా లేదు. సిఎస్కేనా? దట్స్ ఓకే బ్రో. ఒక్క వికెటేగా పడింది. మామూలు ప్లేయర్స్ లేరు. అలా వెళ్ళిపోతుంది మ్యాచ్. చూస్తుండండి. ముంబై ఇండియన్స్ ఎక్కడా అగ్రెసివ్ ఇంటెంట్ చూసాం. ఈ కాంటెస్ట్ బాగుంటుంది. भैया हमारा बाउंसर्स भैया वो सब लोगों को जरा बिठाओ प्लीज. रिक्वेस्ट करके उसको बिठाओ प्लीज. प्लीज प्लीज बैठ जा प्लीज. वॉल्यूम प्लीज. क्लासिको ऑफ ఫాలో చేశాడు అక్కడ. We have an umpire review for run out at striker end. Looking at the split screen. The bat is grounded inside the popping crease. అసలు ఒరిజినల్ గా స్టేడియంలో కూడా ఎంత వస్తుందో లేదో తెలియదు కానీ ఒక 4 వెళ్ళగానే ఒక 6 వెళ్ళగానే మన వాళ్ళు మామూలు ఎనర్జెటిక్ గా లేరు. అవునా? ఓకే. సో ఒకసారి సిఎస్కే ఫ్యాన్స్ ఉంటే ఒకసారి కమాన్
నువ్వు ముంబై ఇండియన్స్ ఫ్లాగ్ పట్టుకున్నావు. సిఎస్కేనా ముంబై ఇండియన్స్ ఒకటే చెప్పు. ఓకే, ముంబై ఇండియన్స్ గెట్ రెడీ. డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ స్టార్ట్ అవుతుందా అని. అండ్ కూర్చోవాలి అటువైపు ఉన్న వాళ్ళందరూ రిలాక్స్. ఉన్న వాళ్ళు టార్చ్ ఆన్ చేసి ఒక్కసారి ఇలా తీయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా, లెట్స్ డూ ఇట్ ఫర్ ద వీడియో. Say cheers to Mumbai Indians and Chennai Super Kings. You people are the brightest stars. Okay, thank you, thank you, thank you. వచ్చాయి Thank you. బిగ్ స్కోరింగ్ Sit, వెన్యూ ఇది. relax. ఇలాగే We have a player review for caught. On-field decision is not out. I've checked the feet. It's fair delivery. I'm looking at the split screen. Ball is close to the bat. I'll drive, please. Ultra is coming up. Keep rolling, keep rolling. I can see clear strike when the ball is left to the back, and I don't see any cap between back and ball. That is ball. Going back to Pali ball field. Pali ball recommended to change your position. We are to arrest this is allowed. వెరీ కాన్ఫిడెంట్ ఉన్నారు. వరంగల్ వాళ్ళంటేనే మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ లవ్లీ పీపుల్. మంచి మనసున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే తెలంగాణ ఆంధ్ర మొత్తం మీద కంపేర్ చేస్తే వరంగల్లోనే ఉంటారు. అవునా కాదా? మన డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కదా. ప్లీజ్ కూర్చోండి. ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్. జస్ప్రీత్ బుమ్రా సింహం సింగిల్ గా ఎంట్రీ ఇచ్చినా సరే ఈ రోజు డెఫినెట్ గా 143కి వెళ్ళాల్సిందే. స్మూత్ గా రైట్ హ్యాండ్ ఇలా పైకి అనండి. రైట్ హ్యాండ్ ఇన్ ద ఎయిర్. వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ గెట్ రెడీ. డీజే టిల్లు లాంటి ఒక పవర్ఫుల్ సాంగ్ పెట్టండి. పూనకాలు లోడింగ్, డీజే టిల్లు, చాతల్ బ్యాండ్ లాంటివి ఏమన్నా రెడీ రెడీ. రైట్ హ్యాండ్ ఇన్ ద ఎయిర్. హలో ముంబై ఇండియన్ ఫ్యాన్స్ అండ్ వాచ్ పడేసుకున్నారు ఎందులో. అందుకే నాకు తెలిసిన అలాంటి వాళ్ళు చాలా మంది నాది నాది అంటారు, కానీ ఎవరిదో వాళ్ళ ఫోటో ఉంది ఇందులో. ఆయన వస్తే ఐడెంటిఫై చేసి ఆయనకి ఇస్తాం. ఓకే, చేతికున్న బ్లాక్ స్మార్ట్ వాచ్ పడిపోయింది. ఎవరిదైతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మన ఫోటోగ్రాఫర్ కోసం ఫోన్స్ ఆన్ చేసి ఒకసారి లైట్ ఆన్ చేయరా ప్లీజ్. హీ మిస్ దట్ ఫోటో. డెఫినెట్లీ వరంగల్లో జరుగుతున్న బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ పేపర్స్ లోకి వండర్ఫుల్ గా వెళ్ళాలి. ఒక్కసారి నుంచున్న వాళ్ళు కూడా ప్లీజ్ ప్లీజ్ టేక్ అవుట్ యువర్ సెల్ ఫోన్స్. ప్లీజ్ టేక్ అవుట్ యువర్ సెల్ ఫోన్స్ అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్. టార్చ్ లైట్ ప్లీజ్. యా, రెడీ ఎవ్రీబడి? రెడీ? ఆర్ యు హియర్? Sit, please sit. కూర్చోవాలి దయచేసి. రైట్, రెండు కళ్ళల్లో ఏది కావాలి అంటే అడగటం కష్టమే అది. కానీ ఈరోజు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? అంటే సపోర్ట్ చేసేదని ఏమి ఉండదు. ఒకసారి సిఎస్కే మన కళ్ళ ముందు కనిపించిందంటే వేరే రంగుల కలర్లు ఏం కనిపించవు.
సో కళ్యాణ్ అదే కాకుండా శివం ఎవరైతే ఈ సైడ్ లో నుంచున్నారో ఇక్కడికి రండి, ఒకసారి ఫ్రంట్ కి రండి. जो लोग खड़ा है साइड में आप आगे आ जाइए प्लीज. సైడ్ में जो खड़ा है ఎవరైతే నుంచున్నారో ఇక్కడికి రండి ఒకసారి. అండ్ ఈ సైడ్ నుంచిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి, సైడ్ నిలబడిన వాళ్ళు. ఓకే, అయితే ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నేను 1 అన్నప్పుడు ఒక్క క్లాప్ కొట్టాలి. ఒకసారి చూద్దాం. 1, ఓన్లీ 1 క్లాప్. 1. ఓకే, ఇఫ్ ఐ సే 2, 2 క్లాప్స్ కొట్టాలి. 2. బేబే ఇంకా ఇంతమంది ఉన్నాం, మనందరం సింక్ లో కొట్టాలి. 1, 2. 2 అంటే 2 టైమ్స్ బ్రో. ఏంటి బ్రో, ఇది కూడా నేర్పించాలా? రెడీ? 1, 2. ఓకే, విల్ డూ దిస్ వే. 1 ఫర్ సిఎస్కే, 2 ఫర్ ముంబై ఇండియన్స్. చూద్దాం. 1, 2. అంటే ముంబై ఇండియన్స్ మీద డబుల్ ప్రేమ ఉన్న వాళ్ళు 2 సార్లు క్లాప్స్ కొట్టండి. సిఎస్కే ఎప్పుడు నెంబర్ 1 అనుకునే వాళ్ళు ఒకసారి క్లాప్ కొట్టండి. రెడీ? 1. ఓకే, 2 టీమ్స్ ఆకాష్ మధ్యలో ఏం చేయబోతున్నాడు చూసేద్దాం. మూమెంట్ చూద్దాము. చాలా కష్టపడ్డాం 2010లో, ఆల్మోస్ట్ గెలవాల్సింది, ఫైనల్లో ఓడిపోయాం సిఎస్కేతో.